అందరికీ నమస్కారం. అందరూ మంచిగున్నారని అనుకుంటున్నా. నేను స్టార్ట్ చేసిన సిస్కో సీసీఎన్ఏ సర్టిఫికేషన్ సీరీస్‌లో ఇది 18థ్ వీడియో అండ్ ఈ వీడియోలో డేటా లింక్ లేయర్ అండ్ ఫిజికల్ లేయర్ గురించి మనము కొంచెం ఇన్ డీటెయిల్డ్‌గా అర్థం చేసుకుందాం. యాజ్ ఆల్వేస్ నేను చేసిన వీడియోస్ వాల్యూ ప్రొవైడ్ చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో థాట్ నేను నెక్స్ట్ టైమ్ వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తది. సో ఈ డేటా లింక్ లేయర్ అనేది మన ఓఎస్ఐ మోడల్‌లో లేయర్ 2 కింద క్లాసిఫై చేస్తారు. అండ్ ఈ లేయర్ ఒక నెట్వర్క్ సెగ్మెంట్ అంటే లాన్ లోకల్ ఏరియా నెట్వర్క్. ఈ లాన్ ఏంటిది అంటే నా ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్స్ ఇవన్నీ ఒకటి వైఫైకి కనెక్ట్ అయినాయి. సో ఈ డివైసెస్ అన్నీ లోకల్ ఏరియా కిందకి కన్సిడర్ చేస్తాం. సో ఈ లోకల్ ఏరియా నెట్వర్క్‌లో ఉన్న డివైసెస్‌కి డేటా ఎర్రర్స్ లేకుండా అండ్ ఏమన్నా ఎర్రర్స్ ఉంటే దాన్ని ప్రొసీజరల్ అండ్ ఫంక్షనల్ మీన్స్ త్రూ ఆ ఎర్రర్స్‌ని రెక్టిఫై ఆర్ కరెక్ట్ చేసే మెకానిజం ఈ లేయర్ ప్రొవైడ్ చేస్తది. సో ఈ డేటాని మల్టిపుల్ లేయర్స్ త్రూ ట్రావెల్ చేస్తుంటే దాన్ని ఏ టర్మ్స్ యూజ్ చేస్తామో అనేది ఒకసారి మనము అర్థం చేసుకుందాము. సపోజ్ నేను ఒక వెబ్‌సైట్‌లో లాగిన్ చేస్తున్నప్పుడు నా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తా. సో అది అప్లికేషన్, ప్రెజెంటేషన్ అండ్ సెషన్ లేయర్‌లో డేటా అనే యూజ్ చేస్తాము. బట్ సేమ్ డేటా ట్రాన్స్‌పోర్ట్ లేయర్‌కి వచ్చినప్పుడు దాన్ని మనము సెగ్మెంట్ అనే టర్మ్ యూజ్ చేస్తాం. ఈ సెగ్మెంట్ నెక్స్ట్ లేయర్ నెట్వర్క్ లేయర్‌కి వచ్చినప్పుడు దాన్ని ప్యాకెట్ అని టర్మ్ యూజ్ చేస్తాం. ఇదే ప్యాకెట్స్ నెక్స్ట్ లేయర్ డేటా లింక్ లేయర్‌కి వచ్చినప్పుడు దాన్ని ఫ్రేమ్స్ అంటాము. అండ్ లాస్ట్ ఫిజికల్ లేయర్‌కి వచ్చినప్పుడు దాన్ని బిట్స్ అంటారు. ఈ డేటా లింక్ లేయర్‌లో కొన్ని ప్రోటోకాల్స్ రన్ అయితాయి. ఎగ్జాంపుల్ ఆర్ప్ అడ్రస్ రిజల్యూషన్ ప్రోటోకాల్. ఇది ఏం చేస్తదంటే ఒక ఐపీ అడ్రస్‌కి అసోసియేటెడ్ మ్యాక్ అడ్రస్ ఫైండ్ చేయడానికి హెల్ప్ చేస్తది. సిడిపి సిస్కో డిస్కవరీ ప్రోటోకాల్. ఇది సిస్కోది ప్రొప్రైటరీ ప్రోటోకాల్. అది ఏం చేస్తది అంటే డివైసెస్‌కి వేరే సిస్కో డివైసెస్ కనెక్ట్ అయినాయి అనుకో, ఆ డివైసెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ఈ ప్రోటోకాల్ యూజ్ అయితది. ఇట్లనే ఇంకో ప్రోటోకాల్స్ ఎస్‌టిపి స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్. ఈథర్నెట్ కూడా లేయర్ 2 ప్రోటోకాల్ కిందకే వస్తది. అండ్ వీలాన్స్, వీటీపీ, డీటీపీ ఇట్లా చాలా ప్రోటోకాల్స్ ఈ లేయర్‌లో రన్ అయితాయి. ఈ ప్రోటోకాల్స్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వికీపీడియాలో మనకి అవైలబుల్ ఉంది. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తా ఆర్ అటాచ్ చేస్తా. అండ్ ఆల్సో దీంట్లో కొన్ని ప్రోటోకాల్స్ లైక్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్, వీలాన్స్, డైనమిక్ ట్రంకింగ్ ప్రోటోకాల్ ఇవన్నీ మనము వచ్చే లెక్చర్స్‌లో ఎట్లన్నా కవర్ చేస్తాము. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ లేయర్ 2లో ఇంకో 2 సబ్ లేయర్స్ ఉంటది. ఫస్ట్ లాజికల్ లింక్ లేయర్ అండ్ మీడియం యాక్సెస్ కంట్రోల్ లేయర్. ఈ లాజికల్ లింక్ లేయర్ అనేది అప్పర్ సబ్ లేయర్ అనుకోండి. అండ్ ఇది మీడియం యాక్సెస్ కంట్రోల్ అండ్ నెట్వర్క్ లేయర్‌కి ఒక ఇంటర్ఫేస్ లాగా పనిచేస్తది. సో దట్ డేటాని ట్రాన్స్‌ఫర్ చేయడానికి. ఆల్సో ఈ లేయర్ మల్టీప్లెక్సింగ్ ప్రొవైడ్ చేస్తది. మల్టీప్లెక్సింగ్ ఏంది అంటే మల్టిపుల్ ప్రోటోకాల్స్ ఒకటే మీడియం త్రూ ట్రావెల్ చేసే ఆప్షన్ ప్రొవైడ్ చేస్తది. నెక్స్ట్ సబ్ లేయర్ మీడియం యాక్సెస్ కంట్రోల్. దీంట్లో ఏం లేదు, ఈ ఫ్రేమ్స్ అనేవి ఈ మ్యాక్ అడ్రస్‌ని బేస్ చేసుకొని ఎట్లా డెలివర్ అయితది అని చెప్పి ఈ సబ్ లేయర్‌లో అయితుంటదన్నమాట. ఈ లేయర్‌లో మెయిన్‌లీ మ్యాక్ అడ్రస్ ఇన్ఫర్మేషన్ మనము ఫోకస్ చేస్తాము. సో ఒకసారి ఆ మ్యాక్ అడ్రస్ ఏందో అనేది నేర్చుకుందాం. మ్యాక్ అంటే మీడియా యాక్సెస్ కంట్రోల్. ఇదొక 48 బిట్ హెక్సాడెసిమల్ నంబర్ అనుకోండి. దీన్ని ఆల్సో ఫిజికల్ అడ్రస్ ఆర్ హార్డ్వేర్ అడ్రస్ ఆర్ బర్న్డ్ ఇన్ అడ్రస్ అని కూడా రెఫర్ చేస్తారు. సో కంప్యూటర్ నెట్వర్కింగ్‌లో వాట్ ఈస్ ఐపీ అడ్రస్, వాట్ ఈస్ ఫిజికల్ అడ్రస్ ఆర్ వాట్ ఈస్ హార్డ్వేర్ అడ్రస్ అన్నప్పుడు ఫిజికల్ అడ్రస్, హార్డ్వేర్ అడ్రస్ అంటే అదేం లేదు, మ్యాక్ అడ్రస్‌ని అడుగుతున్నట్టు. ప్రతి డివైస్ లైక్ ల్యాప్‌టాప్ గానివ్వండి, మొబైల్ ఫోన్ గానివ్వండి, ఒక సిస్కో రౌటర్ అయినా, స్విచ్ అయినా, డివైస్ అన్నిట్లో నెట్వర్క్ అడాప్టర్ ఉంటది. ఈ అడాప్టర్స్‌కి మ్యాక్ అడ్రస్ అసైన్ చేస్తారు. ఈ మ్యాక్ అడ్రస్ 48 బిట్స్ కదా! దీంట్లో ఫస్ట్ 24 బిట్స్‌ని ఆర్గనైజేషనల్లీ యూనిక్ ఐడెంటిఫైయర్ అని అంటారు. దీన్ని ఐట్రిపుల్ అంటే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినియర్ రీజనల్ రిజిస్ట్రార్ వీళ్ళు అసైన్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రికార్డింగ్‌కి యూజ్ చేసే ల్యాప్‌టాప్‌కి ఒక వైఫై అడాప్టర్ ఉంటది. ఆ అడాప్టర్‌కి ఒక మ్యాక్ అడ్రస్ అసైన్ చేస్తారు. సో ఫస్ట్ 24 బిట్స్ ఈ ఐట్రిపుల్ అనేవాళ్ళు ఈ ల్యాప్‌టాప్ మ్యాక్ యాపిల్ వాడు మ్యానుఫ్యాక్చర్ చేసింది కాబట్టి ఆ ఫస్ట్ 24 బిట్స్ యాపిల్ కంపెనీని రెఫర్ చేస్తది. అండ్ మిగతా 24 బిట్స్ ఏమైతే ఉన్నాయో సెకండ్ 24 బిట్స్ అది యాపిల్ వాడు మ్యానుఫ్యాక్చర్ చేసింది కాబట్టి
వాడు అసైన్ చేసుకుంటాడు. సో, యాజ్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇట్లా 2 అడాప్టర్స్ ఉన్నది. ఇదొకటి అండ్ ఇదొకటి. వీటికి ఈథర్‌నెట్ పోర్ట్స్ ఉన్నాయి. సో, ఈ ప్రతి ఈథర్‌నెట్ పోర్ట్‌కి ఒక MAC అడ్రెస్ ఉంటది. మీకొక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇక్కడ కనిపించే స్క్రీన్‌షాట్‌లో 2 డిఫరెంట్ పిక్చర్స్ ఉన్నాయి. దీంట్లో 2 డిఫరెంట్ MAC అడ్రెస్ ఉంది. బట్ నోటీస్ చేసేదేందంటే ఫస్ట్ హాఫ్ సేమ్ ఉంది. ఎందుకు అంటే ఆ ఫస్ట్ హాఫ్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్‌ని రిప్రజెంట్ చేస్తుంది. ఏంటిది మ్యానుఫ్యాక్చరర్? ట్రిప్ లైట్. వీడు ఈ డివైస్‌ని మ్యానుఫ్యాక్చర్ చేసిండు కాబట్టి ఆ ఫస్ట్ హాఫ్ ఈ కంపెనీని రిప్రజెంట్ చేస్తుంది. ఇంకొక డిఫరెన్స్ ఏంది అంటే ఐపీ అడ్రెస్ అనేది లాజికల్ అడ్రెస్. బట్ ఈ MAC అడ్రెస్ అనేది లాజికల్ గాదు. ఈ 48 బిట్ అడ్రెస్ స్పేస్ అనేది చాలా పెద్దది. లైక్ 2⁴48. ఆ 2⁴48 చేస్తే మనము స్క్రీన్ మీద కనిపించే నంబర్ ఉంటది. సో, అన్ని గనం MAC అడ్రెస్‌లున్నాయి. నెవర్ ఎండింగ్. ఓఎస్ఐ మోడల్‌లో ఫిజికల్ లేయర్. ఈ లేయర్ గురించి కొంచెము డీప్ డైవ్ చేసి అర్థం చేసుకుందాము. అసలుకి ఈ లేయర్‌లో ఏమైతది? డేటా లింక్ లేయర్‌లో ఉన్న ఫ్రేమ్స్‌ని బిట్స్ లాగా కన్వర్ట్ చేసి ఫిజికల్ మీడియం లైక్ కేబుల్స్ త్రూ డివైజెస్‌కి అర్థమయ్యే భాషలో చెప్పడం ఈ లేయర్‌లో అయితదనమాట. ఈ లేయర్‌లో మనము డివైజెస్‌ని కనెక్ట్ చేయడానికి కొన్ని కేబుల్స్ వాడతాము. దాంట్లో ఫస్ట్ నేనొక ఎగ్జాంపుల్ ఉంది. ఇదొక ఈథర్‌నెట్ కేబుల్ అనుకోని అండ్ ఇది అన్‌షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్. అంటే ఈ ఇక్కడ చూస్తున్నట్టు దీంట్లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఈ కలర్ కాంబినేషన్స్‌ని కంబైన్ చేసి ఈ కనెక్టర్‌ని ఒక RJ45 కనెక్టర్ అంటాం. దీన్ని కనెక్ట్ చేస్తారనమాట. అన్‌షీల్డెడ్ ఏంది అంటే ఇప్పుడు నేను ఈ కనెక్టర్ తీసినప్పుడు ఈ కలర్ కాంబినేషన్స్‌ని ఒక కాపర్ వైర్ ఆర్ మెటాలిక్ ఫిల్మ్‌తోని ప్రొటెక్ట్ చేసి ఉంటది. ప్రొటెక్ట్ చేసి ఉండదు. సో, కాబట్టి అన్‌షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్ అంటారు. ఇట్లనే షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్ అని ఉంటది. అది ఫ్యాక్టరీస్‌లలో అండ్ పవర్ యూనిట్స్ ఆర్ పవర్ గ్రిడ్స్‌లలో వాడతారు. ఇట్లాంటి కేబుల్స్ మనము మన కంపెనీస్‌లలో చూసే ఉంటాము. వాల్ పోర్ట్స్ ఉంటాయి. వన్ ఎండ్ వాల్‌కి పోతది అండ్ ఇంకొక ఎండ్ ఐదర్ డాకింగ్ స్టేషన్ ఆర్ లేకపోతే డైరెక్ట్‌లీ మీ ల్యాప్‌టాప్‌కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకో కేబుల్ ఉంది. అదే కోయాక్స్ కేబుల్. ఇక్కడ మీరు చూస్తే దీంట్లో ఒక కాపర్ వైర్ రన్ అయితదనమాట. ఈ కోయాక్స్ కేబుల్ ఎంటర్‌ప్రైజ్ ఆర్ కంపెనీస్‌లలో వాడరు. ఎందుకు అంటే అది చాలా తక్కువ స్పీడ్ ఆర్ బ్యాండ్‌విడ్త్ ప్రొవైడ్ చేస్తది. ఒక ఫిజికల్ లేయర్ టోపోలజీ ఆర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నా దగ్గర ఒక వైఫై ఎక్స్‌టెండర్ ఉంది. సో, నేనేం చేస్తా ఇక్కడ ల్యాన్ పోర్ట్స్ కనిపిస్తున్నాయి గదా! దీని నుంచి RJ45 కేబుల్ నేను డైరెక్ట్‌లీ ఒక డాకింగ్ స్టేషన్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ కోయాక్స్ కేబుల్ వన్ ఎండ్ దీనికి పోతది అండ్ ఇంకొక ఎండ్ మా ఇంట్లో RJ45 కనెక్షన్స్ లేవు. సో, కోయాక్స్ కనెక్షన్ ఉంది. ఆ ఇంకొక ఎండ్ వాల్‌కి ఉన్న కోయాక్స్ కేబుల్‌కి పోతది. సో, వైర్‌లెస్‌లీ డివైసెస్ ఈ ఎక్స్‌టెండ్‌కి కనెక్ట్ కావచ్చు అండ్ వైర్డ్ యూజ్ చేసి లైక్ ఈ RJ45 కేబుల్ యూజ్ చేసి నేను వైర్డ్‌లీ డివైసెస్‌ని కనెక్ట్ చేసుకోవచ్చు. సో, దీన్నే ఫిజికల్ లేయర్ కనెక్షన్స్ అంటారు. అండ్ ఈ లేయర్‌లో ఏమన్నా ఇష్యూస్ వచ్చినప్పుడు డివైసెస్ పనిచేస్తున్నాయా? కేబుల్ కనెక్షన్స్ కరెక్ట్ ఉన్నాయా? లేదా? అని చెప్పి చెక్ చేస్తారనమాట. సో, ఈ ఈథర్‌నెట్ కేబుల్స్‌లో డిఫరెంట్ కేటగరీస్ ఉంటది. అవేందో ఒకసారి నేర్చుకుందాం. ఫస్ట్ కేటగరీ CAT5. ఈ కేటగరీస్‌లో డిఫరెన్స్ ఏంది అంటే బ్యాండ్‌విడ్త్. బ్యాండ్‌విడ్త్ అంటే ఏం లేదు. డేటాని ఎంత స్పీడ్‌గా మనము ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు అని చెప్పి. సో, CAT5 యూజ్ చేసినప్పుడు 100 మెగాబిట్స్ పర్ సెకండ్ బ్యాండ్‌విడ్త్ ఉంటది. CAT5E యూజ్ చేసినప్పుడు 1 గిగాబిట్స్ పర్ సెకండ్. అట్లనే 6A, 7 యూజ్ చేసినప్పుడు 10 గిగాబిట్స్ పర్ సెకండ్ మనకి బ్యాండ్‌విడ్త్ ప్రొవైడ్ చేస్తది. హైయెస్ట్ CAT8 కేబుల్ యూజ్ చేసినప్పుడు మనకి 40 గిగాబిట్స్ పర్ సెకండ్ బ్యాండ్‌విడ్త్ అయితే ప్రొవైడ్ చేస్తది. అండ్ ఆఫ్ కోర్స్ మనము ద హైయర్ కేటగరీ పోతే దాని కాస్ట్ కూడా అట్లనే పెరుగుతది. ఈ ఈథర్‌నెట్ ఆర్ కేబుల్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. స్ట్రెయిట్ త్రూ అండ్ క్రాస్ ఓవర్ కేబుల్ అనేది. ఈ స్ట్రెయిట్ త్రూ ఎప్పుడు వాడతాము అండ్ క్రాస్ ఓవర్ ఎప్పుడు వాడతాము. సో, నేనొక డివైస్ ల్యాప్‌టాప్‌ని ఒక నెట్వర్క్ డివైస్‌కి కనెక్ట్ చేసినప్పుడు నేను స్ట్రెయిట్ త్రూ కేబుల్ యూజ్ చేస్తా. అండ్ 2 సేమ్ డివైసెస్‌ని ఇంటర్ కనెక్ట్ చేయడానికి నేనొక క్రాస్ ఓవర్ కేబుల్ యూజ్ చేస్తా. సో, ఇక్కడ ఒక క్వెషన్ వస్తది. 2 డిఫరెంట్ స్విచ్‌ని క్రాస్ ఓవర్ కేబుల్ కనెక్ట్ చేయాలా? స్ట్రెయిట్ త్రూ కేబుల్ కనెక్ట్ చేయాలా? అని చెప్పి.
ఇప్పుడున్న డివైజెస్ చాలా స్మార్ట్. సో, ఆ డివైజెస్ ఆటోమేటిక్‌లీ కనెక్షన్స్‌ని ఐడెంటిఫై చేసుకొని, వాటిని అవే ట్యూన్ చేసుకుంటాయన్నమాట. సో, ఇట్లా ఈథర్‌నెట్ కేబుల్సే గాకుండా మనకి ఇంకో కేబుల్స్ ఉన్నాయి. దాన్ని ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ అంటాం. ఆర్ ఫైబర్ కేబుల్స్ అంటాం. సో, నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఉంది మీకు చూపియడానికి. ఇది ఫైబర్ కేబుల్. దీని కనెక్షన్ చూస్తే చాలా డిఫరెంట్ ఉంటది. ఒక అన్‌షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్‌లో కాపర్ కేబుల్ రన్ అయితది. బట్ ఫైబర్ కేబుల్ యూజ్ చేసినప్పుడు మనకి డేటా అనేది లైట్ సిగ్నల్ లాగా పాస్ అయితదనమాట. దీంట్లో గూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సింగిల్ మోడ్ అని జెప్పి అండ్ మల్టీ మోడ్ అని జెప్పి. ఈ కేబుల్ సింగిల్ మోడ్. సో, యెల్లో రిప్రజెంట్స్ సింగిల్ మోడ్ అండ్ సయాన్ ఆర్ గ్రీన్ రిప్రజెంట్స్ మల్టీ మోడ్. డిఫరెన్స్ ఏంది అంటే స్పీడ్ అండ్ ఆల్సో కాస్ట్. ఇఫ్ సేమ్ బిల్డింగ్‌లో ఉండే డిఫరెంట్ ఫ్లోర్స్ మధ్య ఉన్న డివైజెస్‌ని కనెక్ట్ చేయడానికి మనము ఫైబర్ కేబుల్స్ యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో డిఫరెంట్ లొకేషన్స్‌లో ఉన్న బిల్డింగ్స్ మధ్య కనెక్టివిటీ కోసం గూడా మనం ఫైబర్ కేబుల్స్ యూజ్ చేస్తాం. ఇన్‌ఫాక్ట్ వికీపీడియాలో ఒక ఆర్టికల్ ఉంది. ఈ డిఫరెన్సెస్‌ని ఇన్ డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశా. సో, ఇఫ్ ఇంట్రెస్టెడ్ మీరు చూడండి అండ్ మోర్ ఇన్ డీటెయిల్‌గా ఇన్ఫర్మేషన్ నేర్చుకోండి. యాజ్ ఎ నెట్వర్క్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నప్పుడు మోస్ట్‌లీ ఫిజికల్ లేయర్ అండ్ నెట్వర్క్ లేయర్ దీని మీదే కాన్సంట్రేట్ చేస్తారు. ఎందుకు అంటే ఫిజికల్ లేయర్‌లో ఉన్న కనెక్షన్స్ కరెక్ట్ ఉంటేనే డివైజెస్ మిడిల్‌ల డేటా అనేది ట్రాన్స్‌ఫర్ అయితది. వీడియో ఎండ్ చేసే ముందు ఇంకొక టాపిక్ ఉంది. అదే పవర్ ఓవర్ ఈథర్‌నెట్. ఇదేం లేదు. ఇప్పుడున్న మోడర్న్ డివైజెస్‌ని సెపరేట్‌గా మనము పవర్ చేసే అవసరం లేదు. లైక్ ఒక యాక్సెస్ పాయింట్ తీసుకోండి. దాన్ని మనము సెపరేట్‌గా ఒక పవర్ అడాప్టర్ పెట్టి దాన్ని పవర్ చేసే అవసరం లేదు. సో, డైరెక్ట్ ఈ ఈథర్‌నెట్ కేబులే దాన్ని పవర్ చేస్తది. దాన్నే పవర్ ఓవర్ ఈథర్‌నెట్ అంటారు. సిమిలర్ అప్లైస్ టు స్విచ్ కూడా. ఇంకా డీటెయిల్‌గా చెప్పాలంటే ఈ ఎక్స్‌టెండర్ ఉంది గదా! దీనికి ఇక్కడొక పవర్ అడాప్టర్ ఉంది. సో, ఒక పవర్ ఓవర్ ఈథర్‌నెట్ ఎనేబుల్ ఎక్స్‌టెండర్ అయితే దానికి సెపరేట్‌గా పవర్ కేబుల్ కనెక్ట్ చేసే అవసరం లేదు. రెగ్యులర్‌గా కనెక్ట్ చేసే ల్యాన్ కేబుల్ ఆర్ ఈథర్‌నెట్ కేబులే ఈ డివైస్‌ని పవర్ చేస్తది.